సో వెల్కమ్ బ్యాక్ అందరికి. ఇన్స్టాగ్రామ్లో మాకు సెట్టాలు ఒకటి ఉంది. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూడటం, అది తినడానికి బాగా వైజాగ్ రావడం. సో ఇప్పుడైతే డాల్ఫిన్ దగ్గర ఎప్పుడో టిఫిన్ సెంటర్ ఉందని వీడియో చూపించేది. బైక్గా నడుస్తుంది. ఇలాగే ఉంటుంది మా వ్యాపారం. కొన్నిసార్లు టిఫిన్ తినడానికి పరవడం, మరి కొన్నిసార్లు అక్కడ ఫ్యామిలీ ప్రస్తుతానికి ఏదో షాప్ ఉందంటే అడ్రస్ అయితే చూద్దాం. అది తిన్న తర్వాత మీకు విషయం మాట్లాడుతున్నాం. కైలాష్ అదే బండి ఎక్కడ నేను కనుక్కొస్తాను ఉందంటే పనిది వద్దు కానీ లేదంటే పనిది పెద్దగా మన బతికి తెలిసిందే కదా. అన్నా చికెన్ దోశ కావాలి. ఏం పడుతుంది అందరూ మైక్ ఆఫ్ చేసి తెచ్చుకున్నారు. అన్నా చికెన్ టైం పడుతుందా? ఒక పర్వాలేదు. బాగా కాల్చి తింటావు. నిజం చెప్తున్నాను. అప్పుడు ఏం దోశ తినకుండా ఉంటుంటే మనకు కరెక్ట్ సరిపోయింది. ఎక్కువైపోయింది.
సో విషయం ఏంటంటే నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఎదురు చూస్తున్నాను పార్సల్ గురించి. లాస్ట్ సాటర్డే కాదు, మేబీ ట్యూస్డే అనుకుంటే బుక్ చేశాను చెప్పండి. ఇది బైక్ షెడ్లో యూజ్ అవుతుంది అనమాట. ర్యాపిడో కానీ యూబర్ కానీ ఎవరు చేసినా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఫైనల్గా అయితే పార్సల్ అయితే వచ్చేసింది నాకు. నేను ఇంటి దగ్గర ఫిక్స్ చేసుకున్నా అంటే వద్దు, గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోతాము, అక్కడ కొంచెం పీస్ ఉంటుంది, అంటే వీడియో చేసుకోవడానికి సులువుగా ఉంటుంది, ఈ అన్ని విషయాలు క్లీన్గా చెప్పచ్చు, ఇబ్బంది ఉంటుంది మనకి అని అన్నాడు. అందుకనిసే ఒక దగ్గరలో చిన్న గ్రౌండ్ ఉంది మాకు, దానికి వెళ్ళిపోతున్నాం. అక్కడ చాలా స్వీట్గా ప్రశాంతంగా అన్బాక్స్ చేస్తూ మీకు అన్నీ కూడా చూపిస్తుంటాను. సో ఫైనల్గా అయితే గ్రౌండ్కి అయితే వచ్చాము. దారిలో అంటే ఆన్ ది వేలో చెప్పాను కదా మీకు పార్సల్ వచ్చిందని. ఇదేమాట, ఇదే సెప్పలు. యాక్చువల్లీ స్పెల్లింగ్ తప్పుగా మాట్లాడతాను, సీపల్. ఇది ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఇయరా. సో ఇప్పుడు ఇదైతే అన్లాక్ చేసి మీకు ఇందులో ఏంటంటే వచ్చాయనేది కూడా మొత్తం చూపిస్తాను. అండ్ ఎలాగైతే ఫిక్స్ చేస్తారో, ఫిక్స్ చేసిన తర్వాత కూడా మనం కొంచెం జాగ్రత్తగా వస్తుంది, కొన్ని ఏరియాలో సరిగ్గా ఉండవు కదా. సో దాన్ని సేఫ్టీ కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది. మనం ఇది చూసుకొని ఇది అన్బాక్స్ చేసిన తర్వాత ఫర్దర్గా ఫిక్సింగ్ చూద్దాం. ఏ ప్రోడక్ట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ప్రాపర్ ప్యాకింగ్తో ఉన్నదన్నమాట ఇదంతా. సో ఇదైతే ఫస్ట్ చేద్దాం. చాలా బరువు ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా తేలిక ఉంది. ఇదే అనమాట షీల్డ్. పక్కన పెడిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇది పిల్లో షీల్డ్ అనుకుంటా. ఇది బరువు ఉంది, ఇదే అసలు పార్ట్, ఇదే మనం ఫిక్స్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అండ్ దీంతో పాటు ఒక బాక్స్ కొన్ని ఇచ్చారు మనకి. ఇందులోనే వీటికి సంబంధించిన స్క్రూస్ అండ్ నిప్పల్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో ఫర్దర్గా చూసుకుందాం. అండ్ మనకి మాన్యువల్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అనమాట, చదువుకొని మనం పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఫిక్స్ చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, అదే అనమాట సెప్పల్. సో మనకైతే యూజర్ మాన్యువల్స్ అంతా ప్రొవైడ్ చేశారు, మనం ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది. మనం స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. అయితే దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిస్అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. అది ఏదనేది మనం ఫర్దర్గా చెప్పుకుందాం అనమాట. సో యూజర్ చూద్దాం. ఫస్ట్ ఇది పక్కన పెట్టుకుందాం. మనకి యూజర్ మాన్యువల్తో పనే ఉంది, ఎప్పుడు బుర్రలే కదా, సొంత బుర్రలు వాడేస్తాం, ఇండియన్స్ కదా. ఫారినర్స్ అయితే ముందు మాన్యువల్ చదివి దాని తర్వాత ఫిక్సింగ్ చేస్తారు. ఇండియన్స్ మాత్రం ఫస్ట్ అన్నీ ఫిక్స్ చేసి అప్పుడు మాన్యువల్ చదువుతాం ఎలా పని చేస్తుందని. కానీ ప్యాకింగ్ నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు దాకా కొంచెం జూమ్ అవుట్లు చూశారు కదా, హోటల్ పడతాను అనమాట. అయితే మనకి ఇక్కడ మీరు చూడండి, ఇది ఐరన్ అనమాట. సో స్క్రాచెస్ పడకుండా రబ్బర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఫిట్టింగ్ కూడా బాగుంది. నేను సాధారణంగా ఇది ఇక్కడ ఫుట్ రెస్ట్ పెట్టాలి, పెడితే కనుక మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది ఈ ఇంజన్ హీట్కి కన్సిడర్ అయ్యి కాలే అవకాశం ఉంటుందని చెప్పి నేను బ్యాక్ దానికి పెట్టాను. ఓకే, ఫ్రంట్ దానికి పెడదామని ఆలోచించాను, కానీ బట్ హీట్కి ఎక్కడ ఇదవుతుంది అని భయంతో నేను వెనక్కి పెట్టాను అనమాట. ఫస్ట్ వీళ్ళని అడిగాను సూట్ అవుతుంది అంటే ఓకే అన్నారు. అయితే రెండు వైపులు కూడా అలాగే పెట్టాను. సో ఇది మనం అనుకుంటాం గ్రిప్ వదిలేస్తుందని, బట్ గ్రిప్ వదిలే సమస్య లేదు, ఎందుకంటే ఇక్కడ తీర్చి పెట్టారు. అండ్ ఇది ఫుల్లీ అల్యూమినియం లాగా ఉంది. సో టైట్గా మనం లాక్కుంటే చాలు. అండ్ ఇది చూసారా, ఇలానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫిట్ అయిన తర్వాత మనం కొంచెం జస్ట్ ఇలా క్లోజ్ చేస్తే
ఈ రబ్బర్స్కి ఫిట్ అయిపోద్ది అనమాట ఇది. సో స్ట్రిప్ ఫిట్గా ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే ఫ్రంట్ ఏదైతే ఉందో ఇది కూడా సేమ్. మనం కూడా ఇలా బిగించుకుంటే కనుక మనకి ఇది రెండు స్టిఫ్ అయిపోతాయి, ఇబ్బంది ఉండదు. రేపన్న రోజు ఒకవేళ ఇవి కట్ అయినా మన దగ్గర ఉన్న ఫార్మల్స్ ఎటువంటివి మనం బయట ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ థ్రెడ్స్ ఎక్కువగా బ్యాగ్స్లో వాడతారు కదా, దాంతో కూడా మనం యూస్ చేసి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, దానివల్ల మనకి ప్లస్ పాయింట్ ఉంది. అండ్ షీల్డ్ అయితే ఇలా ఉన్నది ఫిట్టింగ్. నేను ఒకప్పుడు అంటే ఫస్ట్లో చూసినప్పుడు అయితే ఈ మొబైల్ హోల్డర్ అయితే లేదు. ఓకే, మొబైల్ హోల్డర్ అయితే ఒకప్పుడు లేదు, అది ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేసినట్టుకున్నారు. చూద్దరు కానీ ఎలా వస్తుంది అది కూడా. ఇదిగోండి, సో ఇది అనమాట. దిస్ ఇట్. ఈ మిడ్ ఆఫ్ ద పాయింట్లో ఛార్జింగ్ సాకెట్ పెట్టుకోవచ్చు, క్లీన్గా ఉంది. అండ్ పైన సింగిల్ గ్రిప్పింగ్ ఉంది, ఎవరు కూడా ఫాస్ట్గా లాగే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే గ్రిప్ చాలా గట్టిగా ఉంది అనమాట. ఇది పడిపోతున్న భయం అయితే లేదు. గాలికి ఎలా ఊగుతుందో కనిపిస్తుంది లేదు, గాలికి బాగా ఊగుతుంది ఇది. ఓకే, ఇది ఇప్పటిదాకా అయితే ఇదనమాట. ఫిక్స్ అయితే ఇలా చేసాము. రిమూవ్ నాకు చాలా కష్టం ఉంది. చూసాను, బ్రాండింగ్ కూడా పెట్టారు అక్కడ సిప్పల్ అని. సో మనకైతే ఇక్కడైతే రైన్ నుంచి కూడా ఖచ్చితంగా ప్రొటెక్ట్ అవుతుంది. రైన్ నుంచి కూడా ఖచ్చితంగా ప్రొటెక్ట్ అవుతుంది. వర్షంకి తెలిసే అవకాశం తక్కువ మనకు. అయితే ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. మనం పెట్రోల్ పోయించుకోవడం ఎలా ఆప్షన్ వస్తుందంటే జస్ట్ ఇది ఇలా ముందుకు లాక్కుంటే సరిపోతుంది, పడిపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇలా ఫ్రంట్కి తీసేస్తే కనుక మన ట్యాంక్ని చిన్న అడ్జస్ట్మెంట్ పెట్టాం సరిపోతుంది. మీరే చూద్దరు కానీ జస్ట్ సింపుల్గా ఓపెనింగ్ చూసారా, మళ్ళీ అది అంతే సింపుల్గా మనం పెట్టేసుకోవచ్చు. దట్స్ ఆల్. మనకి ఏ రబ్బర్ అయితే లూజ్గా ఉందో దాన్ని మనం టైట్ చేసుకోవాలి ఖచ్చితంగా. లేదు అంటే మనకి ఇది స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఫిక్స్ చేశాను. సో ఇదే అనమాట, జస్ట్ ఏం లేదు, ఓపెన్ చేసుకోవడం, మన ఫ్యూల్ వేసుకోవడం, మళ్ళీ డౌన్ అండ్ ఫార్వర్డ్. మీకు దేని మీద వాళ్తుందేమో అనుకుంటారేమో, దేని మీద వాడట్లేదు. చూసారా, జస్ట్ ఇగో ఇక్కడ ఒక స్టాపర్ ఉంది చూసారా, దీని మీద మాత్రం ఇది జస్ట్ సపోర్ట్ కింద వచ్చేస్తుంది. సో ప్రాబ్లం లేదు. అది ఇక్కడ నుంచి ఫార్వర్డ్ మళ్ళీ వన్స్ అయిపోయిన తర్వాత మన హైట్ అడ్జస్ట్మెంట్ తగ్గట్టుగా ఇది లోయెస్ట్, ఇది హైయెస్ట్. సో ఇదైతే మనం షీట్ ఎట్టిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనం చెప్పగలం. అయితే ఇందులో నాకు ఇందాక మైనస్ పాయింట్ అన్నాను కదా, అదే నాకు ఏంటంటే ట్యాంక్ బ్యాగ్. లాంగ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు ఫ్రంట్న ట్యాంక్ బ్యాగ్ పెట్టుకోవడం కావదు. మామూలుగా చిన్న బ్యాగ్ అంటే మనం రెగ్యులర్గా వాడే బ్యాగ్ కూడా పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది దీని మీద. సో నాకైతే ట్యాంక్ ఒకటి, కానీ ఇది మాత్రం ఒకటి. సో ఇప్పుడైతే ఇది ఫిక్స్ చేసాం. సో ఇది కొంచెం మనం డౌన్ చేసుకుందాం, ఎందుకంటే మన హైట్ అసలుకే తక్కువ. దట్స్ ఆల్. ఇది లాక్ అయింది. సో ఇప్పుడు ఇది ఫిక్స్ చేద్దాం. ఇదే అనమాట. సో బ్రాండింగ్ చూసారా, సిప్పల్. ఇందులో ఈ వెబ్సైట్ కూడా ఉంటుంది, మీరు దాని నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలి ఏంటంటే, ఓకే, ఈ 2 నాబ్స్ ఉన్నాయి చూసారా, మీకు హోల్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, ఈ హోల్స్ని రాడ్స్లో ఫిక్స్ చేయాలి మనం. ఈ ఫ్రో స్క్రూస్ ఉన్నాయి చూసారా, నేను కూడా మార్నింగే యూట్యూబ్లో చెక్ చేశాను ఫుల్గా. ఈ స్క్రూస్ని ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి, వీటిల్లో మనం గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. బెటర్ మనం ఎంత గట్టిగా ఫిక్స్ చేసుకుంటే వైబ్రేషన్స్కి అంత ఫాస్ట్గా మూవ్ అవ్వవి.
డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను, లేదు. ఓకే, చూసారా, ఈజీ హ్యాండ్లింగ్ అయిపోయింది ఇది. జస్ట్ అనమాట ఇది. ఇంటి దగ్గర అయితే అంత ప్రశాంతం చేయలేము మనం. ఎవరో ఒక్కడికి నిమిషానికి ఒకటి వచ్చి ఏంటిది అని అడుగుతారు, ఒక్కొక్కటి సమాధానం ఇచ్చుకోవాలి. సంతోష్ గారి ఐడియా బాగుంది. ఇది రైడర్కి వస్తుంది అన్నమాట ఈజీగా. ఇప్పుడు దీన్ని మనం హైట్ చేసి చూపిస్తాం చూడండి. అమ్మాయి మా బరువు, కానీ ఒక హ్యాండ్తో ట్రై చేయంకే. చూసారా హైట్ యాగ్ ఇంక్రీజ్ అవుతుందా. అదేవిధంగా మనం టాప్కి వెళ్తే, సారీ ఇదే లాస్ట్, ఇంకా హైట్ లింక్స్ చూసారా ఇక్కడ. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇదైతే హైట్ వచ్చింది చూసారా, అలాగైతే ఇంకా హైట్ ఇక్కడ దాకా వస్తుంది. అదే మనం డౌన్ చేస్తే మనకి ఇంకా ఇది ఎక్స్టెన్షన్ వస్తుంది కాబట్టి మనకి తెలిసే అవకాశం ఉండదు. ఒకవేళ మనం రైడ్ చేసేటప్పుడు కనుక వర్షం పడితే ఫస్ట్ మన ఫేస్ అయితే తడవదు, లెగ్స్ ఖచ్చితంగా తడుస్తుంది, ఆర్మ్స్ తడుస్తాయి, మనం జస్ట్ అయితే తడవదు. స్క్రూస్ ఏమన్నాయి అది చూస్తాను, దీనికే పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఏదైతే ఫిక్స్ అయిపోయింది ఫార్వర్డ్గా. ఇందులోని మీకు ఈ షీట్ని చూసారా, ఇది ఓపెన్ క్లోజ్ అవుతుంది అనమాట. చూసాను ఎలా చేస్తారు. ఓకే, ఈ నాబ్స్ ఉన్నాయి కదా, మనం ఈ నాబ్స్ ఓపెన్ చేసుకుంటే జస్ట్ ఓపెన్ క్లోజ్. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటారా. ఓకే, మనం ఎత్తుకుంటే స్మాల్ సౌండ్ వస్తుంది. సో మనం క్లీన్ విజిబుల్ చూడొచ్చు అనమాట. చూడండి క్లీన్ విజిబుల్ వస్తుంది. లేదు అనుకుంటే పడుకో. దాని తర్వాత జస్ట్ ఈ నాబ్స్ని డౌన్ చేస్తాడు. ఇది ఇలాగెత్తి నాబ్ డౌన్ చేస్తే మళ్ళీ డౌన్ అయిపోద్ది. మళ్ళీ ఎప్పుడైతే ఫ్రంట్కి వస్తుందో ఇమీడియట్గా ఫిక్స్ చేసుకోవాలి దీన్ని. ఫ్రంట్ ఒక చిన్న నాజల్స్ ఇచ్చారు, ఆ నాజల్స్ పెట్టేస్తే కంప్లీట్. చూసారా, ఇదిగోండి ఇక్కడ చిన్న షార్ప్స్ ఉన్నాయి, ఇవే స్టాపర్స్ అనమాట. పైకి ఎత్తిన తర్వాత అదే ఆపుతాయి. సో మనం ఇంకా కొంచెం డౌన్ చేసి మిగిలినది కూడా మనం పెడదాము. ఫ్లెక్సిబుల్ విత్ క్వాలిటీ ఇది. ఇది ఏమంటుందో జస్ట్ ఇలా పైన ఎట్టి మీకు విజువల్ అవుతుంది. కింద చూడరా, కింద చూపించరా. మనకి ఇక్కడ ఒక చిన్న స్పేస్ అయితే ఉంది, దాన్ని పట్టుకొని జస్ట్ లాక్. ఇది కావాలంటే ఉంచవచ్చు, లేదంటే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. దట్స్ ఆల్. ఇదే కొన్ని నాబ్స్ అయితే మిస్సింగ్, 4 ఎక్స్ట్రా వచ్చి మరి దేనికి ఫిక్స్ చేయాలి నాకు అయితే అర్థం కాలేదు అవి. ఓకే, అయితే మనం ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తాం, హోల్స్ సెట్ అవ్వలేదు. రీజన్ ఈ నాబ్స్. ఈ నాబ్స్ ఉన్నాయి చూసారా, ఇవి మనం ముందు వెనక్కి ఎట్టాలి. మనం ఎట్టకుండా డైరెక్ట్ ఫిక్స్ చేస్తాం పైకి, దానివల్ల హోల్స్ సెట్ అవ్వలేదు, కింద నుంచి ఫిక్సింగ్ ఉన్నది. సో మళ్ళీ పెడదాం అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా ఫిక్స్ అవుతుందని ఆశిస్తున్నా.
ఒకసారి ఫిక్స్ చేసేసుకుందాం. దీనివల్ల మనకు కొంచెం స్టేబుల్ కనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే ఇదంతా అయితే ఫిక్స్ చేస్తాము. అయితే మాకు ఎక్కువ బాగా ఇబ్బంది కలిగించింది ఈ 3 స్క్రూస్ మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఫిక్స్ చేయకపోతే సెట్ అవ్వదు అనమాట. ఈ 3 స్క్రూస్ అండ్ ఈ స్క్రూస్ ఫిక్స్ చేసిన తర్వాత దీని నిప్పదు. మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసేయచ్చు దీన్ని. సో ఇన్నర్ పార్ట్గా మనకి ఇలాగే వచ్చింది. సి హౌ ఇట్ ఈస్. సో ఇది అవుటర్ లుక్గా ఇలా ఉన్నది. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఓకే, ఈ ఎక్స్ట్రా స్ట్రిప్స్ని ఏమొచ్చి ఏదో ఒకటి చేసి మనం పెట్టుకోవాలి. బట్ కంప్లీట్లీ నాకు వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ అనిపించింది ఇది. ఈ వైట్ పీల్ చేస్తే అయిపోద్ది, చూద్దరు కానీ. ఓకే, అక్కడ ఒక చిన్న పీనట్స్ షర్ట్ చూసారా, క్లీన్ విజిబుల్. మీకు ఫస్ట్ చెప్పినట్టే ఎంత క్లీన్ విజిబుల్ ఉందో చూడండి. దట్స్ ఆల్. మనం దీన్ని పెట్టి జాగ్రత్తగా కాబట్టి ఇలాగే దెబ్బలు తగ్గుతాయి. ఇంకా కొంచెం హైట్ లేపాలనుకుంటా. దట్స్ ఆల్. ముందు ఏమంటారు దాన్ని, ఒక రౌండ్ వేసుకొని వస్తాం. ఎలాగుందో చూద్దరు కానీ మీరే. మనం ఎక్కడైతే అన్బాక్స్ చేస్తామో దాన్ని పాడు చేయకూడదు. మనం ఏదైతే తీసామో అన్నీ కూడా మళ్ళీ మనమే జాగ్రత్తగా ప్యాక్ చేసి నియరెస్ట్ జీవీఎంసీ డస్ట్బిన్స్ వేయండి. జీవీఎంసీ అనుకుంటే ఓన్లీ వైజాగ్ వచ్చేస్తారేమో, మీ ఇంటి దగ్గరలో ఉన్న డస్ట్బిన్స్లో వేయండి. సో టోటల్గా అయితే వాటర్ బాడీ ఫిక్సింగ్ అయితే చేస్తాము. వాళ్ళు చెప్పిందే మీరే ఫిక్స్ చేసుకొస్తారు, ఎటువంటి టెక్నీషియన్స్ ఏం అవసరం లేదని చెప్పారు. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండ్ పోర్టబుల్ అనమాట. మనం ఒకవేళ బండి మార్చినా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ వేరే బైక్కి ఫిక్స్ చేసుకునే విధంగా ఉన్నది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ ఎడ్జ్ ఏదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తారో, మీరు హ్యాండ్లింగ్ ఎటు తిప్పుకున్నా ఏ డిస్టర్బెన్సెస్కి లేదు. ఓకే, సో ప్రస్తుతానికి అయితే లెఫ్ట్ స్టాండ్ మీద డిస్టర్బెన్స్ మ్యాటర్ ఏంటంటే నాకు చెస్ట్ దగ్గర గాలి అవుతుంది కానీ అంత ముందుకు ఏం అవ్వట్లేదు. విజిబుల్ అయితే బాగున్నది. నాకు తెలిసి ఎవ్రీథింగ్ గాలి కానీ పూర్తి గాలి ఏది కూడా అందదు. అండ్ భుజాల వరకు కూడా ఏమైంది, జస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే అనమాట. ఓకే, చిన్న ప్రాసెస్. చాలా మనం అయితే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా నీట్గా నెమ్మదిగా వెళ్ళాలి. ఇదైతే సూపర్ కండిషన్ ఉంది అండ్ ఇట్స్ వెరీ గుడ్. బట్ నేను ట్యాంక్ దగ్గర సరిగ్గా. సో ఇదనమాట, జనాలు అయితే కొంచెం విచ్చేరించి వస్తున్నారు. ఎందుకంటే ఐ థింక్ బాజార్లో చాలా తక్కువ మంది ఇది పెట్టించుకున్నారు. మెయిన్ ఆఫ్ ద పాయింట్ అంటే ఎక్కువ రైడర్స్ పెట్టుకుంటారు. కానీ నా వరకు వస్తే డైలీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ర్యాపిడో, నెక్స్ట్ యూబర్ వాడతారు అండ్ జొమాటో, స్విగ్గీ, వీళ్ళందరూ ఎఫర్టబుల్గా అయితే పెట్టిన 11,000. సో చాలామంది అయితే అడుగుతున్నారు. ఏంటన్నా? కాదు, నేను కొనుక్కొని పిక్ చేసుకున్నాను. సో చాలా మంది అయితే సో నేను ఫిక్స్ చేసిన తర్వాత చెల్లికి చూపించాను. ఎలాగుందని అడిగితే బాగుందని అంతే. సో దానికైతే డిఎస్సి ఎగ్జామ్కి వచ్చింది, సెంట్రల్లో దింపాను. దింపేసరికి ఎలాగుందో చూసింది. అయితే విషయం ఏంటంటే ఇది పట్టించుకోకండి, జస్ట్ ఇన్స్ట్రక్ట్ కోసం అనేసి పెట్టాను. చాలామంది అయితే
కాస్ట్ ఎంత అడిగారు, ఎలా వర్క్ అవుతుందని అడిగారు, వెబ్సైట్ ఏంటని చాలామంది అడిగారు. నాకైతే ఇది వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ అనిపించింది. సో డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా వెబ్సైట్ అయితే పెడతాను, ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. అండ్ అన్నింటికంటే విషయం ఏంటంటే ఇందులో ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో దాని నుంచి కొన్ని తీసుకోవచ్చు, లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ ద్వారా తీసుకోవచ్చు. ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, యూబర్ ఎవరైతే ఈ ఆన్లైన్ బైక్ మీద చేస్తారో వాళ్ళందరికీ ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, వర్షంలో తడుచుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ డెలివరీస్ చేస్తాం. అలాంటి వాళ్ళకి మనీ కొంచెం ఎక్కువే, బట్ ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది. మన గురించి ఆలోచించుకోవాలి కదా, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ మనం ప్యాక్ చేస్తున్నాం. మన గురించి కూడా కొంచెం ఆలోచించి ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇదే ప్రమోషనల్లో ఏదో కాదండి, నేను నా పర్సనల్గా చెప్తున్నాను. నేను దానికోసం తీసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ కంపెనీకి కూడా చిన్న సజెషన్, కొన్ని కంపెనీస్తో టై అయితే కనుక ఖచ్చితంగా అందరికీ అందుబాటులో వస్తుంది. అది ఒకసారి చూడాలి, బట్ ఫ్యూచర్ అయితే బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ కృష్ణ. ప్లీజ్ లైక్, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. గంట అయితే మాత్రం ఖచ్చితంగా కొట్టండి, అప్పుడే నేను చేసిన వీడియోలు మీ వరకు వస్తాయి.